దేవునికి స్తోత్రం. వాళ్ళందరిని ఒకసారి చూద్దాం. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి లాజరు, స్వాతి వాళ్ళ గృహంలో మనం ఈ రీతిగా అందరం సంఘంలో ఉన్నటువంటి మనందరం చేరి వారి గృహంలో ఈ గృహ కూడికను ఏర్పాటు చేసుకున్నటకు దేవుడు మనకు సహాయం దయచేసినాడు. కాబట్టి మనము ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఓకే, ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం నా ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయతను మాకు అనుగ్రహించి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని వాక్యాన్ని తెరిచి బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనము 6వ వచనం కూడా చదవండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. చిన్నలారా, పెద్దలకు ఏం చేయాలా? లోబడి ఉండాలి. పెద్దలకు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండండి. చిన్నలంటే ఎవరు? చిన్న పిల్లలు కావచ్చు. నేను కూడా చిన్ననే, మా నాన్న వాళ్ళ దగ్గర నేను కూడా చిన్ననే కదా. అంటే మనకంటే పెద్ద వయసు గల వారికి ఎడల మనం ఏం కలిగి ఉండాలా? లోబడి ఉండాలి. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. తరువాత ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్ములను అలంకరించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు బ్రాండ్స్ చెప్పండి. ఆ మగపిల్లలు చెప్పండి, బ్రాండ్స్ ఏముంటాయి? షర్ట్ చెప్పండి. మీరు ఆడవాళ్ళకి తెలుసుగా మగపిల్లల బ్రాండ్స్ ఏదో. ఆడవాళ్ళు కూడా తీస్తారు కదా, షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ. చెప్పండి చెప్పండి రామ్ రాజ్ కాటన్ అంట. ఓకే, రైట్. ఇంకా చెప్పండి. వాయిస్ చెప్పొచ్చు కదా. యుఎస్ పోలో, రైట్. ఇంకా సారానా? జారా. ఓకే. ఇంకా ఎన్నెన్నో బ్రాండ్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాండ్ ఇంకొక బ్రాండ్ కన్నా మంచిగా ఉంటుంది. మీరేందులో ఈ బ్రాండ్ వేసిండు, నాకు చూడు ఇంకా ఎంత గొప్ప బ్రాండ్, ఇది చూడు, ఇది బ్రాండెడ్ షర్ట్ అనుకుంటాం కదా. నైక్ షర్ట్స్ కూడా వావ్. తర్వాత చాలా ఉన్నాయి. నాకు అడిడాస్, తర్వాత ఎన్నో అసలు మనకు తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలకు చాలా తెలుసు, ఎన్నో బ్రాండ్స్ తెలుసు. ఇది బ్రాండెడ్ కాదు,
మనదోడు బ్రాండెడ్ షర్ట్ అని అనుకుంటాం. ఇంకా ఆడవాళ్ళకి చెప్తే ఇంకా గొప్పగా ఉంటది. అన్ని కూడా మంచిగా అలంకరించుకుంటారు. అలంకరణకు ఎవరు అంటే మగపిల్లల ఎక్కువ అలంకరణ, ఆడవాళ్ళ ఎంత తీరదు అలంకరణ కదా. ఎన్నో అలంకరించుకుంటారు. మంచిగా చీరలు కట్టుకోవాలా, మంచి డిజైన్స్ చేసుకోవాలా, మంచిగా కుట్టించుకోవాలా. ఇంత ఈ డిజైన్ కాదు ఇంకొక డిజైన్, ఆ డిజైన్ అని అలంకరించుకుంటారు కదా. అలంకరణ మరి పెళ్లి కుమార్తెకైతే ఇంకా ఎక్కువగా అలంకరిస్తారు. ఒక పెళ్లి కుమార్తెను తయారు చేసేటప్పుడు ఆమె అలంకరణకే సమయం అంతా కూడా అయిపోతుంది. ఎందుకంటే మాట్లాడదు పిల్లలు, ఎందుకంటే ఆ అలంకరించుకొని మంచిగా కనబడాలని ఆ అలంకరణ చేసుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఏమని చెప్తుందంటే, ఎదుటివాని ఎడల దీన మనస్సను వస్త్రమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంటే ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకోవాలి. ఎదుటివారంటే పిల్లలైనా పెద్దలైనా. ఇంతకుముందు ఏం చెప్పాము? తల్లిదండ్రులకు మీకు పెద్దవాళ్ళైనటువంటి వారికి లోబడి ఉండి అని చెప్పారు. తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఎదుటివారి ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకోనండి. ఏం ధరించుకోవాలా? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలా. ఈ వస్త్రాలు చాలా చాలా మోసం చేస్తాయి. వేసుకునేటువంటి వస్త్రాలు ఏం చేస్తాయమ్మా? మోసం చేస్తాయి. కనబడేటువంటి వస్త్రాలు మనం ఒకవేళ మంచిగా ఎవరైనా మామూలు అయినా కూడా మంచిగా సూట్ వేసి మంచిగా టై పెట్టి మంచిగా మంచి బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ వేసి కార్లో దింపినాం అనుకోండి, ఒక పిచ్చైనని కూడా అట్లా చేసి దింపితే వామ్మో ఈయన ఎవరో ఆఫీసర్ అని, లేకపోతే ఎవరో గొప్ప అయినా, లేకపోతే బిజినెస్ మ్యాన్ అని మనం మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే షర్ట్స్ ఏం చేసింది? వస్త్రాలు ఏం చేసినాయి? అలాంటి మోసం చేశాయి. మరి ఏశావు యాకోబు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ అమ్మ ఏం చేసింది? మరి నీకు మా అన్నయ్యకి అంతా రోమాలు ఉంటాయి కదా, మరి నేనెట్లా తమ్ముడు దీవింపబడాలనుకుంటే అమ్మ ఏం చెప్పింది? నీకెందుకు, నేను నాయన కొట్టే తీరుగా వండుతా, మంచిగా టేస్టీగా వండుతా, ఆయన కళ్ళు కనబడవు కదా. ఏం చేస్తానంటే ఆ మేక తోలునే తన కుమారునికి వేస్తుంది. తండ్రి స్వరం విన్నాడు. స్వరం వింటేనేమో యాకోబుది, తడివి చూస్తేనేమో ఏశావు లెక్క. అంటే తండ్రికి కళ్ళు కనబడలేదు కనుక ఏమైపోయింది? ఆ తడివి చూసి తండ్రి మోసపోయాడు ఆ వస్త్రాలు చేయబట్టి. ఈ రీతిగా వస్త్రాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడైతే ఈ మోసానికి తర్వాత వస్త్రాలకు ఒకటే పేరు రాయబడ్డదంట. ఒకటే పేరు అంటే వస్త్రాలతో వేసుకొని వస్త్రాలు ధరించుకొని నటించవచ్చు. వస్త్రాలు ధరించుకొని ఏ రీతిగానైనా మోసం చేసేటువంటి అవకాశం ఉన్నది. దేవుని బిడ్డలారా, నిన్న టీవీలో ఒకటి వచ్చింది. ఏంటంటే ఒక డాక్టర్ అమ్మ కూర్చొని ఏం చేస్తుంది? సెల్ చూసుకుంటా ఉంది. సెల్ చూసుకుంటుంటే ఒక వ్యక్తి అక్కడి నుంచి లోపలికి వచ్చేది. ఆయనను పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే ఆయన ఒక సాధారణమైన వస్త్రాలు వేసుకొని మామూలు వ్యక్తిగా లోపలికి వచ్చాడు కాబట్టి ఆయన ఎవరోలే అనుకుంది. ఆయన పక్కన గన్మెన్ లేరు, ఆయన పక్కన ఏదో ఒక హోదాతో రాలేదు. ఆయన మామూలు వస్త్రాలతో రాగానే ఆయన ఎవరో అనుకొని ఆమె లెక్క చేయకుండా అట్లనే చూసుకుంటా ఉంది. ఆఖరికి తెలిసిందేందో తెలుసా? వచ్చిన ఆయన ఎవరు? ఎమ్మెల్యే అంట. ఆ తర్వాత ఏమైతుంది? ఎమ్మెల్యే వచ్చిండు, నువ్వేమో సర్వీస్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు? ఫోన్ చూస్తున్నావు, సెల్ చూస్తున్నావు. కాబట్టి మనం వేసుకునేటువంటి వస్త్రాలను బట్టి మనం అంచనా వేస్తున్నాము. ఇవన్నీ ఉంటాయి. మనం మోసపోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఎలాంటి వస్త్రాలైనా వేసుకో, దాని గురించి సంబంధమే లేదు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. నువ్వు వేసుకోవాలా, బ్రాండెడ్ వేసుకో, మంచిదే, మంచిగా కుట్టించుకో, మంచిదే. అన్నిటికంటే ముఖ్యంగా మనము ధరించుకోవాల్సినవి ఏంటంటే, ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకోవాలి. ఎదుటివాని ఎడల, ఎవరి ఎడలనైనా, పెద్దోళ్ళతో మాట్లాడుతున్నా, చిన్నపిల్లలతో మాట్లాడుతున్నా, యవనస్తులతో మాట్లాడుతున్నా, సమానమైనటువంటి వయసు కలిగినటువంటి వారితో మాట్లాడుతున్నా, మనము తగ్గించుకొని మాట్లాడాలా, దీన మనసు కలిగి మాట్లాడాలా, లెక్క చేయకుండా మాట్లాడకూడదు. అది మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎదుటివాని ఎడల దీన మనస్సు వస్త్రమును ధరించుకొనుడి.
దీనంగా ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. నువ్వెంతైనా చదువుకో, నీకెంతైనా ఆస్తిపాస్తులు ఉండని, నువ్వెంతైనా హోదా కలిగి ఉండని, నువ్వెంత గొప్ప ఆఫీసర్ అయినా కానీ, నువ్వెంత పెద్ద పాస్టర్ అయినా కానీ, ఎంత గొప్ప టీచర్ అయినా కానీ, నీకు ఎంత హోదా ఉన్నా నీవు మాత్రము ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దీనత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. దీనత్వానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే గర్వం, అహంకారం. అహంకారం అంటే వీళ్ళేంది, నాకింద ఏంది, వీళ్ళ లెక్క, వాడేంది అని అనుకుంటారు కదా, దాన్ని ఏమంటారంటే అహంకారం అని అంటారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప చూపిస్తాడు. ఎవరిని ఎదిరిస్తాడంట దేవుడు? ఎవరికైతే అహంకారం ఉంటుందో, ఎవరైతే మీది చూపు చూస్తారో, అసలు కిందికి చూడరంట, మీది చూపే పై చూపే ఉంటుంది, అంటే లెక్క ఏంది ఏమైంది అన్నట్టు. అట్లా ఎవరికైతే అహంకారులు, దేవుడు వాక్యంలో చదవండి అక్కడ, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను చూపించును. దేవుని బిడ్డలారా, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనుడి. దేవుని హస్తం ఎలాంటిదమ్మా? బలమైనటువంటి హస్తం. దేవుడు సర్వశక్తి గల దేవుడు, దేవుడు బలమైనటువంటి వాడు. ఆ దేవుని బలమైన చేతి క్రింద దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన సమయం వస్తుంది. ఒక సమయం, రఘు నువ్వు యాక్టివ్గా ఉంటావు, నువ్వు చెప్పిన పని వెంటనే చేస్తావు, నీలో గర్వం లేదు, నీలో అహంకారం లేదు. అంటే ఏమో నాకే తెలియదు, కానీ నేను చెప్పినప్పుడు అయితే ఏది చెప్పినా కూడా నేను చాలాసార్లు రఘుకు పని చెప్తా. రఘు కొద్దిగా వాటర్ తెచ్చిరా అంటే వాడు వెంటనే వచ్చేస్తాడు. కొద్ది క్షణాలను మరి ఇక్కడ నుంచి పై బజార్ నుంచి డబ్బును వచ్చేస్తాడు. అరే కొద్దిగా టిఫిన్ తీసుకురా అని ఎప్పుడో ఒకసారి చెప్తా. చెప్పగానే ఫస్ట్ అయితే టిఫిన్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి, పాస్టర్ ఇట్లా ఇంత బిల్ అయిందంటే మళ్ళీ స్కాన్ చేస్తాం అనుకోండి, అది తర్వాత విషయం. కానీ ముందైతే యాక్టివ్గా పనిచేస్తాడు, నా ముందైతే ఎంతో లోబడి ఉంటాడు. కానీ దేవుని దగ్గర కూడా అట్లనే ఉండాలి. దేవుని దగ్గర కూడా ఎట్లా ఉండాలా? లోబడి ఉండాలా, తగ్గించుకొని ఉండాలా. ఉన్నప్పుడు ఒక సమయం వస్తుంది. ఏమొస్తుంది? ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పైకి ఎక్కిస్తాడు. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. దేవుడు ఎట్లా ఎక్కిస్తాడమ్మా? ఎత్తైన కొండ మీదకి దేవుడు ఎక్కిస్తాడు. ఎందుకనగా దేవుని హస్తము ఎలాంటిది? బలమైనటువంటి హస్తం. నేను చాలా సార్లు చెప్తా, శృతి పాప ఇట్లా తల్లి ఇట్లమ్మా, నేను చాలా సార్లు చెప్తా, నాకు ఈ చేతిలో బలం లేదు. ఎందుకు బలం లేదంటే, బలం ఉన్నది లేదని కాదు, కానీ ఈ చేతిలో బలం లేదు. ఎందుకు బలం లేదంటే నా చెయ్యి విరిగింది కనుక బలం లేదు. ఈ చెయ్యి ఇక్కడ బండి మీద వెళ్తుంటే మధ్యరాత్రి నిద్ర వచ్చి కింద పడ్డా, ఆ గుంటలో పడిపోయినాం, దేవుడు బ్రతికించినాడు. కానీ ఈ చెయ్యి విరిగిపోయి ఈ చెయ్యి అంతగా బలంగా ఉండదు, కానీ ఈ చెయ్యి బలమైంది. ఈ చెయ్యి ఏంది? బలమైంది. నా బిడ్డను నేను ఏం చేస్తానంటే, నేను ఎంతవరకు ఎత్తగలుగుతానంటే పైకి ఎత్తుకోగలుగుతా. ఇంతగా నా బిడ్డను నేను ఇంత బలంగా ఎత్తా. ఇంతే కాదు, ఆ రేకుల వైపు కూడా కిందికి ఇట్లా ఎత్తి ఇట్లా కూడా ఎత్తగలుగుతా. నా బిడ్డ చూడండి, ఇట్లా కూడా ఎత్తగలుగుతా. ఈ చేతితో ఎత్తలే, ఇంతే ఎంతవరకు ఎత్తగలిగినా నేను? ఎంతవరకు ఎత్తగలిగినా? ఇంతవరకు ఎత్తగలిగిన. మరి దేవుని హస్తం, దేవుడు ఎంతమ్మా? దేవుడు ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని దేవుడు చెప్పాడు. అంత గొప్ప దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు, అంత బలమైన దేవుడు మనల్ని హెచ్చించాలంటే పైకి హెచ్చిస్తాడు, గొప్పగా హెచ్చిస్తాడు. గొర్రెలను కాచుకునేటువంటి దావీదు, గొర్రెలకు వెంబడి వెళ్తూ ఉన్నటువంటి, అంటే వాటిని మేపుకుంటూ కాచుకుంటూ సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి దావీదు, ఆయన హృదయము దేవునికంట ప్రియమైనదిగా ఉన్నది. అందువలన దేవుడు ఏం చేశాడంటే అధికముగా హెచ్చించాడు. ఏం చేశాడు దేవుడు? అధికముగా హెచ్చించి ఆ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకునిగా దేవుడు చేశాడు. రఘు, నువ్వేమైతావో నీకు తెలుసారా? తెలియదు. ఎంత గొప్పవాడైతాడో రఘుకు తెలియదు, కానీ నాకు మాత్రం తెలిసి ఏంటంటే, నీలో గనక తగ్గింపే ఉండి హెచ్చించుకోకుండా, అహంకారం మనలో చేరకుండా, ఆ తగ్గింపు స్వభావం అట్లనే ఉంటే ఒక సమయం వస్తుంది. వెంటనే రాదు సమయం, దేవుని సమయం అంటూ ఒకటి ఉంటుంది. తగిన సమయం అందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద
దీన మనస్కులైనడి. ఏం కలిగి ఉండాలండి? దీనత్వం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీవు క్లోతింగ్ ఏమంటే, నువ్వు వేసుకునేటువంటి వస్త్రం ఏంటంటే దీనత్వం అనే వస్త్రాన్ని వేసుకోవాలా. ఏం వస్త్రాన్ని ధరించుకోవాలా? మీరు ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము అలంకరించుకోవాలా, మనల్ని మనం అలంకరించుకోవాలా. అయ్యో వీళ్ళలో ఎంత తగ్గింపు ఉన్నది, ఎంత దీనత్వం ఉన్నది, ఎంత మంచి వాళ్ళు. ఆ దీనత్వం అనేది నటనగా ఉండకూడదు. మనం ఉంటేనే నటించకూడదు. ఆ దీనత్వాన్ని అది నిజంగానే చూపించేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక ఏం నేర్చుకుంటున్నారు? మనము ఏం కలిగి ఉండాలంటున్నారు? దేవుడు దీనత్వం అనే వస్త్రమును ధరించుకోవాలా. ఎవరు హెచ్చిస్తాడు మనల్ని? దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడు? తగిన సమయం ఉంటది. ఎప్పుడు హెచ్చిస్తాడమ్మా? తగిన సమయం. రఘు, ఉదయ్, మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందరు ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలందరూ మీ ఇంట్లో చెప్తున్నాం కాబట్టి మీ గురించి మిమ్మల్ని బలకరిస్తున్నా. వాడు ఏం కలిగి ఉండాలరా? దీనత్వం ఉండాలి. ఎదుటి వారికి లోబడి ఉండాలా. చిన్నలారా పెద్దలకు లోబడి. పెద్దలంటే మొట్టమొదటిగా మనకు జ్ఞాపకం రావాల్సింది అంటే మన తల్లిదండ్రులే. ఉదయ్ గాని రఘు గాని వాళ్ళ తల్లిదండ్రులకు లోబడాలి. తల్లిదండ్రులు చెప్పినట్టు వినాల. అది వినుట చాలా చాలా మంచి విషయం. అట్లనే మనం అందరం కూడా తల్లిదండ్రుల మాట మనం వినాల, మనం లోబడాల. అదే రీతిగా ఎదుటి వాని ఎడల దీన మనస్తను వస్త్రమును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు? తగిన సమయం. ఎప్పుడమ్మా దేవుడు మనల్ని హెచ్చించేది? తగిన సమయం అందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అదే రీతిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. మూడు విషయాలు అక్కడ. కాగా దేవుని చేత పరిశుద్ధులను తగినట్టుగా. అమ్మా చూడండి, అందరూ వినాలి. జాలిగల మనస్సు. ఏం మనస్సు అమ్మా? జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలా? దీర్ఘశాంతం ధరించుకోవాలా, సాత్వికమును ధరించుకోవాలా, ఇంకా వినయమును ధరించుకోవాలి, దయాలుత్వమును ధరించుకోవాలా, జాలి గల మనసు కలిగి ఉండాలా. జాలి ఉండాలి మనలో. ఏమేం చాలా విషయాలు ఉన్నాయి ధరించుకోవాల్సింది. ఇందాక తగ్గింపు ఉన్నది. అక్కడ ఏం చెప్పారు? మీరు తగ్గించుకోవాలి. ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని ధరించుకో. జాలి గల మనస్సు కలిగి ఉండాలి. జాలి పడాల. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే చేయరు. ఇది బరువైంది. లోపడుకుందమ్మా. కొద్దిగా లోపలికి వేసినట్టు ఇంకా ఇటు వేసుకుందరమ్మ మంగమ్మ, ఇటు వేసుకుందరు. అది అక్కడ ఆర్డర్ కరెక్ట్ ఉండదు కదా కింద. సరే, ఓకే, సరే, ఏం కాలేదు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎదుటి వారి ఎడల దీన మనస్సు వస్త్రం ధరించుకోవాలి. ఇంకా త్వరగా చెప్పేస్తా. తర్వాత జాలిగల మనస్సు. చెప్పండి కొద్దిగా నాకు అక్కడ. జాలిగల మనస్సును, దయాలుత్వమును, దయగలిగిన వారు. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపు, గర్విష్ఠుల యొక్క గర్వముననచు, సర్వము నెరిగిన సర్వాధికారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక మంచి కార్యం జరిగింది. ఏం చెప్పండి? మంచి పని చేసారు. చెప్పండి. నవ్వుతుండ్రు. చీరిరిగిన మంచి పని అనుకుంటారా? అది కాదు నేను చెప్పేది. ఆడ చీరిరిగిన చూడు, ఆమె చీర తీసుకొని ఏమి ఇచ్చింది, నువ్వే కదా ఇచ్చి వచ్చిన. అదనమాట దయాలుతో. దయగలిగి ఉంటే ఎన్ని నాకు లేకున్నా పర్వాలేదులే, మా ఇంటికి మా బిడ్డ వాళ్ళ ఇంటికి ప్రార్థనకు వచ్చారు కదా అని చెప్పి. నీ కాళ్ళ నొప్పులు లేవమ్మా? ఉన్నాయి కదా. ఉన్నా కూడా ఏం చేసింది? అక్కడ చేరిచ్చు. దాన్నే దయ అంటారు. దాన్ని ఏమంటారు? దయ చూపించడం, జాలి చూపించడం. అందుకనే మనందరం ఏం ధరించుకోవాలంటే జాలిగల మనస్సును ధరించుకోవాలి. దయగలిగినటువంటి వారంగా ఉండాలి. వినయం కలిగి ఉండాలి. ఇంకా ఏముంది? సాత్వికం కలిగి ఉండాలి. దీర్ఘశాంతం ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ ప్రాముఖ్యమే. దీర్ఘశాంతం అంటే
ముక్కు మీద కోపం ఉంటుంది కొన్నిసార్లు. డాడీ ఏమైనా చెప్పకుండా గోడ గుద్దు అట్లా ఉంటాయి కొన్నిసార్లు. నేను చేయను అటువంటి కార్యాలు అట్లా ఉండొద్దు అనమాట. ఉదయ్ నేను ఉదయ్ అంటలేను, నేను నిజంగా అంటలేను. ఉదయ్ రఘు ఎమ్మడే కోపం రావద్దు వెంటనే. తల్లిదండ్రులు చెప్పగానే మనం ఏం చేయాలా? లోబడాలరా. ఎవరైతే లోబడతారో వాళ్ళందరినీ దేవుడు హెచ్చించాడు. కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలా? దేవునికి లోబడి ఉండాలా, దేవుని వాక్యానికి లోబడి ఉండాలా, దేవుని మాటలకు లోబడి ఉండాలా. దీర్ఘశాంతమును ఏం చేయాలా? అదొక బ్రాండ్ అనమాట. దీర్ఘశాంతం ఒక బ్రాండ్, దయాళుత్వం ఒక బ్రాండ్, జాలిగల మనసు ఒక బ్రాండ్, సాత్వికం ఒక బ్రాండ్, వినయం ఒక బ్రాండ్. ఇవన్నీ మనం ధరించుకొని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు ఎంత బ్రాండెడ్ వేసినా ఇవన్నీ లేకపోతే వేస్ట్ అయిపోతాయి. నీకు ఏమి బ్రాండెడ్ వేసుకొని కూడా ఇవన్నీ కలిగి ఉంటే నువ్వు ఇంకా గొప్ప బ్రాండెడ్ పర్సన్ గా ఉంటావు, అంటే గొప్ప వ్యక్తిగా దేవుని దృష్టిలో ఉంటావు. కాబట్టి మనం ఎవరి దృష్టిలో మంచివారంగా కనబడాలా? మనుషుల దృష్టిలోనా దేవుని దృష్టిలోనా? దేవుని దృష్టిలో మంచివారుగా కనబడాలి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. ప్రభువు మనల్ని మెచ్చుకుంటే చాలు. ఫ్రెండ్స్ మెచ్చుకోకుండా ఏం కాదు, చుట్టాలు మెచ్చుకోకుండా ఏం కాదు, స్నేహితులు మెచ్చుకోకుండా మనకేం పర్వాలేదు. కానీ ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? దేవుడు మెచ్చుకోవాలి. ఏమేమి నేర్చుకున్నారండి? దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవాలి అక్కడ. తర్వాత ఇక్కడ జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇవన్నిటిని ధరించుకొని దేవుని బిడ్డలుగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో కూడా చెప్పబడ్డది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేయాలా? తగ్గించుకోవాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. చూడండి అక్కడ వాక్యం చదవండి. 4:10 అమ్మ. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడు హెచ్చిస్తే అండి ఎంతో పైకి హెచ్చిస్తాడు, ఎంతో గొప్పగా హెచ్చిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే ఆయన దగ్గర మనం తగ్గించుకోవాలి. ఎప్పటికి కూడా మనలో గర్వం అనేటువంటిది రాకూడదు, ఎవరిలోనూ చేరకూడదు. ఎవరిలో చేరింది తెలుసా? సాతానులో చేరింది. గర్వం ఎవరిలో చేరింది? ఫస్ట్ అమ్మ ఎవరిలో చేరింది గర్వము? సాతానులో చేరితే దేవుడు వాడిని తొక్కివేశాడు. నెబుకద్నెజర్ రాజులో చేరితే ఆ రాజ్యమే పోయింది. ఎవరైతే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. గర్వ హృదయులందరూ యెహోవా హేయులు, నిశ్చయముగా వారు శిక్షణ అందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక తగ్గింపు కలిగి మనం ఉండాలా. దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవుడు మనకు ఏమిస్తాడంటే జ్ఞానమును, తగినటువంటి జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే రీతిగా సామెతల గ్రంథము 15వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూద్దాం. 11వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒక్కసారి. 11:2. అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? నువ్వేందా పెద్ద చేస్తున్నావు అని అంటే అహంకారం వెంబడి మనం ఏమొస్తుంది తెలుసా? అవమానం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? నువ్వేందా అంటే మరి నువ్వేందా అని వస్తారు అందరు కలిసి కదా, అట్లనే. కాబట్టి అహంకారం వెంబడి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. వినయం గల వారి యొద్ద ఏముంటది? జ్ఞానం ఉన్నది. నువ్వేందా అని ఆయన కూడా ఏందన్నా అని మంచిగా మనం మాట్లాడినాం అనుకోండి, ఆడేముంది? జ్ఞానం ఉంది. ఏముంది అక్కడ? జ్ఞానం ఉంది. వినయం గల వారి యొద్ద జ్ఞానం. కాబట్టి వినయ మనస్కులై ఉండాలా. ఏం కలిగి ఉండాలి మనము? వినయ మనస్కులై ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 15వ అధ్యాయం 33వ వచనం. ఇంకా 2 వచనాలు ఉన్నాయి. 15వ అధ్యాయం 33. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. వింటున్నారా అందరూ? అమ్మ ఒకరు ఘనత పొందుకోవాలంటే, ఒకడు గొప్పవాడు కావాలంటే వాళ్ళ ఏముంటుందంట? ముందు వినయం ఉంటుంది. ఎవరైతే వినయం గలవారు ఉంటారో వారు గొప్పవారు అవుతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వినయాన్ని మనం ధరించుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్తలో కూడా ఏం చెప్పాడంటే దేవుడు, లూకా సువార్తలోను మత్తయి సువార్తలో ఏం చెప్పాడంటే, లూకా సువార్త 14:11లో తన్ను తాను హెచ్చించుకుని వాడు
తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. చెప్పండి అందరూ, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అంటే మనము తగ్గింపు కలిగి ఉండాలా, తగ్గించుకోవాలా. తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, హెచ్చించుకున్నప్పుడు మనం తగ్గింపబడతాం. మరి ఎవరమ్మా, ఎవరిక్కడ తగ్గించుకున్నారు, ఎవరు అని దేవుడు చూసినప్పుడు అక్కడ కొంతమంది కనబడతారు. ఎవరు కనబడతారు అంటే, అయ్యో ఏడుస్తుంది, బైబిల్ అది ఈమె తీసుకుంటే ఆయన బైబిల్ కావాలా, దేవుని వాక్యం కొరకు. ఇట్లా తల్లి నేస్తుంది, ఇట్లా ఇట్లా. పేరేం పేరు, నీ పేరేం పేరు? అంశు ఇంతసేపు ఏం చేసిందంటే ఏడ్చింది. ఆడ ఏడుస్తుంది, బైబిల్ కొరకు ఏడుస్తుంది. ఇప్పుడు నేను రమ్మనగానే ఏం చేసిందంటే తగ్గించుకొని నవ్వుకుంటే కొద్దిగా మంచిగా ముఖం పెట్టి వాళ్ళు వచ్చి ఆమె ఏముందమ్మా, తగ్గింపు. ఈ పిల్లల వలె మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలని దేవుడు చెప్పిండు. యేసుప్రభు ఏం చెప్పిండు? చిన్న పిల్లల వలె, చిన్న బిడ్డ వలె. వాక్యంలో మనం చూద్దామా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఈ బిడ్డ వలె ఎవరు తగ్గించుకుంటాడు? 18 కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఈ చిన్న బిడ్డల వలె, అంశు లెక్క, వెన్నిస లెక్క, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ స్తుతి లెక్క, సోఫియా లెక్క, తర్వాత సుహాస్ లెక్క, చెర్విక్ లెక్క, ఇంకా వీళ్ళు ఈవా మహిమ లెక్క, నీతి జెనిస లెక్క, ఇంకా చిన్నపిల్లలు ఎవరున్నారు? సారా లెక్క. వీళ్ళ లెక్క వీళ్ళు కొట్లాడతారు, గొడవ పెట్టుకుంటారు, అన్ని చేసుకుంటారు. ఒక్క క్షణంలోనే వీళ్ళందరూ మంచిగా అయిపోతారు. మళ్ళీ ఒక క్షణంలోనే అటుపోయి వచ్చారు, అరే ఇంతసేపు కొట్లాడగారు, వీళ్ళు మంచిగా ఆడుకుంటారు అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళలో ఏముందమ్మా, తగ్గిము. మనలో ఉండదు అట్లా. పెద్దలలో చాలా మందిలో ఉండదు. సంవత్సరాలు కోపాలు పెట్టుకుంటారు, సంవత్సరాలు పగలు పెట్టుకుంటారు, సంవత్సరాలు ద్వేషిస్తారు. కాబట్టి అట్లా మనం ఉండకూడదు. ఎట్లా ఉండాలంట? చిన్న బిడ్డల వలె తమను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో ఎట్లా ఉంటాడు? గొప్పవాడుగా ఉంటాడు. నువ్వు గొప్పదానిగా కావాలంటే తగ్గించుకోవాలి. గొప్పదానిగా కావాలంటే ఏం చేయాలా? తగ్గించుకోవాలా. కాబట్టి తగ్గింపు చాలా చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలారా, ఈ రోజు నేర్చుకున్న పాఠమును మన హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. కనుక ఈ వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకుందాం. అదే రీతిగా చివరిగా ఒక మాటను చదివి ముగిస్తాను. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మీకా 6:8. మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడ్డది. అదే న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట అమ్మా ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నదా? యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏంది? దీన మనసు కలిగి ఉండాలమ్మా. అమ్మ ఏం కలిగి ఉండాలా? దీన మనసు కలిగి ఉండాలా, న్యాయంగా నడుచుకోవాలా. ఇంతే దేవుడు నిన్ను అడిగేది. దీన మనసు కలిగి ఉండాలా. ఓ మనుష్యుడా, నువ్వు ఏదేదో నీకు బయలుపరచబడ్డది, ఆల్రెడీ నీకు తెలియజేయబడ్డది. ఏమనంటే ఇప్పుడు తెలియజేయబడ్డది ఏంటంటే మనకు ఎదుటి వారి ఎడలా ఏం కలిగి ఉండాలా? ఎదుటి వారి ఎడలా దీన మనసు కలిగి, దీన మనసు అనే వస్త్రం అది. ఓకే, దీన మనసు అనే వస్త్రమును ధరించుకోవాలి. మళ్ళీ తర్వాత జాలి గల మనసు కలిగి ఉండాలా, దయ కలిగి ఉండాలా, వినయం కలిగి ఉండాలా, సాత్వికం కలిగి ఉండాలా, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దీర్ఘశాంతం. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎట్లా తెలుసా? నువ్వు ఎక్కలేనంత పైకి ఎక్కిస్తాడు. ఎంత పైకి ఎక్కిస్తాడో దేవునికి తెలుస్తుంది, మనకు తెలియదు. ఎందుకంటే తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎట్లా ఉండాలా? దీన మనస్కులై ఉండాలా. మీ అమ్మ నాయనలు వాళ్ళు కష్టపడి, మీ నాన్న కష్టపడి నేను కొంతవరకే తీసుకురాగలుగుతాడు. ఇంకా పైకి పోవాలంటే, ఇంకా ఎక్కువ కావాలంటే మీ నాన్న వల్ల, మీ అమ్మ వాళ్ళ చేత కాదు.
అర్థమైంది? ఎవరి వల్ల? ఎవరి తల్లిదండ్రుల వల్ల. దేవుడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరి వల్ల అయింది? ఇది దేవుని వల్ల అయింది. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. మనం ఎక్కలేనంత పైకి దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. దేవుడు అందరి హృదయాలను ఎరిగినవాడు. అమ్మ, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి హృదయాలను దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో గర్వం ఉన్నదా? అహంకారం ఉన్నదా? ద్వేషం ఉన్నదా? కోపం ఉన్నదా? కుట్ర ఉన్నదా? లేకపోతే తగ్గింపుండి, క్షమాపణ కలిగి ఉండి, దీన మనసు కలిగి, జాలి కలిగి ఉన్నారా? ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. గనక దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి? మనము దేవునికి భయపడాలి. ఇద్దరు దొంగలు వేలాడుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? అరే, మనకి ఇది తగుతుందిరా, కానీ నువ్వు దేవునికి భయపడవా అంటాడు. ఏమంటాడు రైట్ సైడ్ ఉన్న దొంగ? నువ్వు దేవునికి భయపడవా అంటాడు. దొంగనే అన్నప్పుడు, బందిపోడు దొంగ, హంతకుడు, నేరస్తుడు అయినటువంటి వాడే అన్నప్పుడు మనకు బుద్ధి ఉండాలన్నా వద్దా? మన జ్ఞానం ఉండాలన్నా వద్దా? మరి దొంగనే అంత పెద్ద మాట అన్నప్పుడు నేను కూడా దేవునికి భయపడతా. నేను దేవునికి భయపడి ఈ కార్యం చేయను. నేను దేవునికి భయపడి ఇట్లా మంచిగా ఉంటా. నేను దేవునికి భయపడి నీతిగా ఉంటా, న్యాయంగా ఉంటా, ప్రేమిస్తాను ఇతరులపై జాలి చూపిస్తా, దీర్ఘశాంతం కలిగి ఉంటాని మనం తీర్మానం చేసుకోవద్దా? దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవునికి భయపడి దేవునికి ఇష్టలుగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసిన విషయాలన్నిటి బట్టి మీకు స్తోత్రం. అన్నిటికంటే ప్రాముఖ్యముగా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దీనత్వము కలిగి తను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి మానవునిగా వచ్చాడు. అందును బట్టి మీకు స్తోత్రం. ఆయన తగ్గింపు జీవితము ద్వారా ఆయన ఎంతగా హెచ్చింపబడ్డాడు. ఆకాశమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు అన్ని నామముల కంటే ఆయన నామమును నీవు హెచ్చించినావు. అందును బట్టి మీకు స్తోత్రం నాయన. మేము కూడా మేము తగ్గించుకొని ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయండి. ఎదుటి వారి ఎడల దీన మనస్సనే వస్త్రమును ధరించుకుంటూ కృప చూపించండి. మీ దీవెనలు, ఆశీర్వాదాలు మాపై కుమరింప చేయమని వేడుకొంటున్నాం. అదే రీతిగా నైనా రఘు కొరకు ప్రార్థన చేయించున్నాను. ఆ కుమారుడికి మరి ఒక నూతన సంవత్సరమును మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం నాయన. ఆ కుమారుడు నీ యందు భయభక్తులు కలిగి, నీతిని కలిగి, నాయన ప్రభా తండ్రి జాలి గల మనస్సు కలిగి, దీనత్వమును కలిగి, దీర్ఘశాంతము కలిగి, వినయము కలిగి నాయన ఈ లోకంలో ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. అందరి చేత మంచివాడని అనిపించుకుంటకు సహాయం చేయండి. దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నువ్వు దయ పొంది మంచివాడవని అనిపించుకుంటావని ఈ వాక్యం సెలవిస్తుంది. అలాంటి మంచి పేరును సంపాదించుకున్నటకు సహాయం చేయమని మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అదే రీతిగా నాయన ప్రభువా, నాయన రవి యొక్క తమ్ముడు నాయన ఉదయని దీవించండి. ఆ కుమారుడు కూడా చదువుకుంటుండగా తెలివి, జ్ఞాన, వివేకములను దయచేయండి. ఆయన లాజర్ను ప్రభు ఆయన చేయించిన వృత్తిని మీరు ఆశీర్వదించి, పనిని ఆశీర్వదించండి. ఆయన చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించి మనం వేడుకొచ్చున్నాం. అదే రీతిగా నైనా ప్రభు సహోదరి స్వాతి కొరకు ప్రార్థన, బిడ్డను దీవించండి. మంచి బలం, శక్తిని, ఆరోగ్యం దయచేయండి. నేను ఇంటినంతటిని చూసుకుంటుండగా నేను వీళ్ళందరినీ కూడా ప్రభా తండ్రి పోషిస్తుండగా ఆ బిడ్డ తండ్రి నాయన మీరు తోడుగా ఉండి సహాయం చేసి మంచి బలమును, శక్తిని, ఆరోగ్యమును దయచేయండి. మీ కృపలో భద్రపరచండి. అదే రీతిగా స్వాతి యొక్క తల్లి కూడా ఇక్కడ ఉంది నాయన. ఆ బిడ్డను కూడా మీరు దీవించండి. నాయన స్వాతి యొక్క బంధువులందరినీ మీరు దీవించండి. అదే రీతిగా లాజరు యొక్క బంధువులందరినీ దీవించండి. నాయన మేము చేరి వచ్చిన మా అందరి పైన మీ దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. శోధనలో ఏకాదృష్టి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం ఇక్కడ చేరిన మనందరికీ మరి యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి రఘుకును తోడయిండి నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనాలండి.
లాజరు మరియు స్వాతి వచ్చినటువంటి మనందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేశారు కనుక మీరందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా వారు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నారు. పోయిన సంవత్సరం ఏం చెప్పినాను తెలుసా? పోయిన సంవత్సరం దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు, వాటిని కట్టభూషణంగా ధరించుకోను, నీ హృదయమైన పలక మీద వాటిని రాసుకోను. అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుంది. ఆ వాక్యం పోయినసారి ఇంట్లో ప్రార్థన వాక్యం కంటిన్యూ చేద్దాం. ఒక పాట పాడతారు. నాకు తగ్గించుకుంది ఎవరు చెప్పండి? అందరికంటే ఎక్కువ తగ్గించుకుంది ఎవరు? ఎట్లా? ఓకే, వెరీ గుడ్. శిష్యుల పాదాలు కడిగింది. ఓకే, ఇంకోటి తన ప్రాణాన్ని పెట్టింది. ఓకే, ఇంకా ఏం చేసి అసలు సింహాసనం వదిలిపెడతారు ఎవరన్నా? పరలోకం సింహాసనాన్ని వదిలిపెట్టి భూమి మీదకి ఆయన నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, ఒక్కింత స్థలమైనాను మన విపునికెక్కడ లేకుండేను, రాజులకు రాజైనాయి మన విపుని పూజా సేయుటకు రండి, రాజులకు రాజైనాయి మన విపుని పూజా సేయుటకు రండి. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టిన ఆయనకు తలవాల్చుకుంటకైనను స్థలం లేదు. అంత తగ్గించుకున్నాడు. కాబట్టి పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద, పరలోకంలో ఉన్నారంట ఎవరు? దేవదూతలు ఉన్నారు. భూమి మీద ఎవరున్నారు? మనందరం. భూమి మీద ఎవరున్నారండి? మనమందరం. భూమి కింద ఎవరున్నారు? ఎవరు? చనిపోయిన వారు. ఎవరున్నారు? వాళ్ళందరూ కూడా ఆకాశమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ఆయనను అన్ని నామముల కంటే ఎక్కువగా ఇచ్చింది. అంటే అందరూ కూడా ఏ దేశ రాజు గాని రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్స్ గాని ప్రెసిడెంట్స్ గాని ఎవరైనా కూడా యేసయ్య ముందు ఏం చేయాలా? మోకరించాలి. యేసయ్య ముందు ఏం చేయాలా? అంత గొప్ప దేవుడు ఆయన, అంతగా ఇచ్చింపబడ్డాడు ఆయన. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన చేయి ఏందమ్మా? బలిష్టమైన. ఆయన చేయలాంటిది బలమైనటువంటి హస్తం. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైనడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేక్ వచ్చేలోపు ఒక పాటను పాడుతున్నాం. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలోనే బెత్లెహేమయూరిలో నేను పాయాస బెత్లెహేమయూరిలో ఆ కన్య మరియం గర్భమందున, కన్య మరియం గర్భమందున ఇమ్మానుయేలనే నామమందున, ఇమ్మానుయేలనే నామమందున
ప్రజలెల్లారు మిగుల వీధిల్లగా తెలిపే గొప్ప వార్తలు చల్లగా తెలిపే గొప్ప వార్తలు చల్లగా శ్రీయేసుండు జరీలో శ్రీయేసుండు జన్మించే శ్రీలో నేడు పాయాక బెత్లెహేమ యూరిలో వెరీ గుడ్ బెత్లెహేమ యూరిలో అక్షయుండాగు యేసు వచ్చెను అక్షయుండాగు యేసు వచ్చెను రక్షణ మోసి పరచేను మనకు రక్షణ మోసి పరచేను శ్రీయేసును జన్మించేలో శ్రీయేసును జన్మించేలో నేడు పాయాక బెత్లెహేమ యూరిలో నేడు పాయాక బెత్లెహేమ యూరిలో హల్లెలూయా. కార్లు అందులో కారు బాగుందరా రమేష్ రండి లాజర్ స్వాతి రండి. అరే వాడు వెనకకి పెట్టరా దాని మీద పడితే ఎంత దాంట్లో పడిద్దు. అట్లా పెట్టా రైట్. దానా ఓకే మంచి లేదురా అదా స్టేజ్ పెడితే ఇటు రండి మీరు రండి నిలబడతారా అందరు మీరు కొంచెం ఫొటోస్ ఎవరు తీస్తారు? ఫోటోస్ తీస్తలేరా? ఓ కొన్నిసార్లు ఓకే దేవుడు ఆపదలు తప్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హ్యాపీ బర్త్డే టు యు. ఫోటోస్ ఏమన్నా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఫోటోస్ లేవా? హ్యాపీ బర్త్డే టు యు. మెనీ గ్రీటింగ్స్ టు యు. మెనీ గ్రీటింగ్స్ టు యు. పుష్ తీసుకో. Many greetings, dear Raghu. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Raghu. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless dear Raghu. May God bless you, dear. లైట్ వస్తుంది. రమేష్ క్లాత్ అదే అదే చిన్న చిన్నది చిన్నది
అది అది తీసేస్తా. వెరీ గుడ్. దాన్నే చిమ్ము కట్ చేయి. అట్లా క్లోజ్